షలోం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. ది గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 6:37. నా తండ్రి నాకు అనుగ్రహింపబడిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. అండ్ హూ ఎవర్ కమ్స్ టు మీ ఐ విల్ నెవర్ డ్రైవ్ అవే. దేవుని వద్దకు వచ్చి నష్టపోయిన వారి సాక్ష్యం ఎప్పుడైనా విన్నామా? లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి వెదకి రక్షించారు. రాబోవు అక్షయ రాజ్యం కొరకు మనలను కృపచేత భద్రపరుస్తున్నారు. మనలను పేరు పెట్టి పిలిచి నీవు నా సొత్తు అని అన్నారు. యేసుక్రీస్తులో మనకు భద్రత, కాపుదల, నిత్య ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క రక్షణ 2 విధాలుగా ఉంటుంది. మొదటిది దేవుని సార్వభౌమాధికారం, రెండవది వ్యక్తిగత బాధ్యత. మరి రక్షణ అనేది కొందరికేనా? కాదు, అందరికీ ఒకే రీతిగా సువార్త అందించబడుతుంది. ఎవరైతే యేసయ్య త్యాగమును, శిలువ మరణ పునరుద్ధానములను నమ్మి యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరిస్తారో, సత్యముకై తమ యొక్క మనోనేత్రాలు తెరవబడతాయో వారంతా దేవుని బిడ్డలుగా జీవిస్తారు. అయితే ఎవరైతే తమ స్వచిత్తమును ఆధారము చేసుకుని దేవుని ఉచిత కృపను తృణీకరిస్తారో వారు వెలుపటి వారిగా మిగిలిపోతున్నారు. ఇలా తండ్రి ద్వారా యేసయ్యకు అనుగ్రహింపబడిన వారందరూ త్రోసివేయబడక సంరక్షించబడుచున్నారు. దేవా, యేసుక్రీస్తు నామములో మాకనుగ్రహించిన రక్షణకు, కృపకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రేమను మా తోటి వారితో పంచుకోగలిగిన జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామములో వేడుకొని పొందుకుని మా తండ్రి. ఆమెన్.